చలికాలం ఈసారి గట్టిగానే సాగుతుంది. ఒక దిక్కు చలికి జనాలు వణికిపోతుంటే, ఇంకో దిక్కు మంచు తెరలు కమ్మేస్తున్నాయి. మామూలుగా చలికాలం పొగమంచు పొద్దుగాల 6:00కల్లా క్లియర్ అయితుంది. కానీ ఓ 3, 4 రోజుల నుంచి అయితే 9 అయినా మంచు అట్లనే కురుస్తుంది. 9 తర్వాతనే పనులు సురువు చేస్తుర్రు ఇక పబ్లిక్కు. ఇక ఈ మంచు తెరలను చూసి జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నామా అన్నంత అనుభూతి పొందుతుర్రు ప్రకృతి ప్రేమికులు. మామూలుగా సినిమాలలో చూస్తుంటాం కదా! ఒక దిక్కు మంచు కురుస్తుంటే, ఇంకో దిక్కు పబ్లిక్ పనుల మీద పోతుంటారు. అటువంటి సీన్‌లు మన దగ్గర కూడా కనిపించే వరకల్లా కెమెరాలకు పని చెప్తున్నారు. ఈ మంచు దుప్పటి సరదాలకు కొందరు ఎంజాయ్ చేస్తుంటే, ఇంకొందరేమో ఇసుక్కుంటున్నారు. ఇదేం మంచురా అయ్యా అని సీదరించుకుంటున్నారు. ఇక ఇది ఇట్లుంటే పొగ మంచుకు తొవ్వగాని రాక కొన్ని జాగాలలో రాకపోకలు బంద్ అయిపోతున్నాయి. పొగ మంచు వల్ల రన్వే కనబడక 14 ఇండిగో గాలి మోటార్లు వేరే తోవలు తీసుకుపోయారట. అట్లనే కొన్ని ఇంటర్నేషనల్ గాలి మోటార్లు కూడా వేరే తోవలు పోయినాయట. ఒకటి కాదు, రెండు కాదు, 30 డొమెస్టిక్ గాలి మోటార్లు పురాగా బంద్ అయినాయట. ఇగో ఇక్కడ కనబడుతున్నది ములుగు జిల్లాలో మంచు గంబేసిన పరిస్థితి. అసలు 9 అయినా కూడా మంచు పోతలేదట. ఇట్లనే ఏ దేవసం ఉన్నోళ్ళు, కొలువులకు పోయేటోళ్ళు, స్కూల్ పోరగాళ్ళు, ముసలోళ్ళు మస్తు ఇబ్బంది పడుతురట ఈ మంచుతోని. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల అయితే ఊటిని గుర్తు చేసినాయని సంబరపడిపోయారు జనాలు. మీరైతే ఈ సల్లకు పైలం మరి.